ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ కు నిర్వహించబోయే రజతోత్సవ సభ ప్రాంగణాన్ని కేటీఆర్ పరిశీలించారు. 2001 ఏప్రిల్లో పార్టీ పురుడు పోసుకుని 24 ఏళ్లు పూర్తి చేసుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. హైదరాబాద్లో యూనివర్సిటీ విద్యార్థుల టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు 24 సంవత్సరాల కిందట ఒక ఉద్యమ సంస్థగా ఏర్పడి ప్రతి సమస్య మీద పోరాడుతూ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే తెలంగాణ సాధించాలి అనే ఒక నినాదంతో 2001 ఏప్రిల్ 27 నాడు పురుడు పోసుకున్న సంస్థ టీఆర్ఎస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఎన్నో రాజకీయ సంస్థలు, ఎన్నో ఉద్యమ సంస్థలు పుట్టినాయి, అదే స్థాయిలో మాయమైపోయినాయి. ఒక అధికార పార్టీగా, ఉద్యమ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా ఇన్ని పాత్రల్లో 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న విశిష్టత టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. తెలుగు రాష్ట్రాలు రెండు చూస్తే 2 పార్టీలు మాత్రమే విజయవంతంగా 2.5 దశాబ్దాలు గడిపిన పార్టీలు 2 మాత్రమే స్వాతంత్రానంతరం పుట్టిన పార్టీలు. అందులో మొదటిది ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అయితే, రెండవది కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ. 14 ఏళ్లు ఉద్యమం, ఆ తర్వాత దాదాపు 10 ఏళ్లు అధికార పార్టీగా, మళ్ళీ గత 16 నెలలుగా ప్రతిపక్ష పార్టీగా. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అనే మాట నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఒక జనతా గ్యారేజ్ మాదిరిగా హైడ్రా బాధితులైన, మూసీ బాధితులైన, లగచర్ల బాధితులైన, సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ధనదాహానికి బలైన అక్కడి విద్యార్థులైన అందరూ కూడా వరుసగట్టి ఈ గులాబీ జెండా మాత్రమే తెలంగాణకు న్యాయం చేస్తది అనే పద్ధతుల్లో తిరిగి మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా ఈ గులాబీ జెండాకే జైగొడుతున్న పరిస్థితి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం, అందులో 25వ సంవత్సరం రజతోత్సవం కాబట్టి బ్రహ్మాండమైన ఏర్పాట్లు. అంటే అన్ని రకాలుగా వచ్చిన వాళ్ళకి పార్కింగ్ నుంచి సభ చేరుకోవడానికి ఈజీగా వచ్చిపోయేదానికి ఎక్కువ దూరం నడిచే అవసరం లేకుండా, వచ్చిన తర్వాత నీళ్లు గాని, మజ్జిగ గాని, ఏమైనా ఇతరత్రా చిన్న అసౌకర్యం ఉంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ అన్ని కూడా ఆలోచించి, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మాకు వీళ్ళ కరెంటు మీద కూడా నమ్మకం లేదు, అందుకే దాదాపు 200 జనరేటర్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం. వీళ్ళని నమ్ముకుంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదో రకంగా మోసం చేస్తారని తెలుసు కాబట్టి టీఆర్ఎస్ చరిత్రలో, ప్రస్తుత బీఆర్ఎస్ చరిత్రలో ఇది ఒక అతి పెద్ద బహిరంగ సభ కాబోతా ఉన్నది. మీరందరూ కూడా చూస్తారు. కేసీఆర్ గారిని చూడాలి, ఆయన మాట వినాలి, ఆయన మాట వింటే ధైర్యం వస్తుంది, ఆయన మాట వింటే ఈ కాంగ్రెస్ అరాచక పాలన అంతం చేయడానికి ఈ బాధితులందరికీ గుండె నిండా మళ్ళొక్కసారి ఉత్సాహం వస్తుంది. కాబట్టి మేమొస్తామని చెప్పి ఎక్కడి వాళ్ళక్కడ ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా మరి ఒత్తిడి ఉన్నది. గతంలో కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. వరంగల్లో సభ జరిగింది అంటే జనగామ దాకా ట్రాఫిక్ జామ్ అయిన సందర్భం మీరే రిపోర్ట్ చేసినారు. అట్లా కాకుండా ఈసారి పద్ధతిగానే ప్లాన్ చేసుకుంటున్నాం. 2000 మంది వాలంటీర్లను పెట్టుకున్నాం. ఒక కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడానికి, జరుగుతున్న అరాచక పాలనను ప్రశ్నించడానికి, వాళ్ళను ఖచ్చితంగా ఎదుర్కోవడానికి, ఎండగట్టడానికి, అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా చేస్తున్న పన్నాగాలను, గత 11-12 సంవత్సరాలుగా తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని కూడా విడమర్చి చెప్పడానికి, అదేవిధంగా గ్రామానికి తిరిగి కేసీఆర్ గారి సందేశాన్ని చేరవేయడానికి మా వాళ్ళందరినీ కూడా కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.